ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో చాలామంది వ్యక్తుల ద్వారా ఎంతో బాధని మనం ఎదుర్కొని ఉంటాం. ఎంతోమంది దేవుని చేత మన బాధ కొరకు వాడబడినటువంటి మనుష్యులు మనకి కనబడుతూ ఉంటారు. అయితే వారిని చూసినప్పుడు వారి మీద మనకి తెలియకుండానే ఒక రకమైన కోపం, ఒక రకమైన ద్వేషభావం అనేది కలుగుతూ ఉంటుంది. వారు మనకై చేసినటువంటి కీడుని గుర్తు చేసుకుంటూ, నేను ఈరోజు ఇంత బాధపడటానికి వీరే కారణం, నా పరిస్థితికి వారే కారణం అంటూ మనం వారిని గురించి ఎక్కువ కోపానికి గురైపోతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనల్ని బాధించే వారి కోసం, హింసించే వారి కోసం, శత్రువులుగా మారి మనల్ని ఇబ్బంది పెట్టే వారి కోసం వారిని ప్రేమిస్తూ ప్రార్థించాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దావీదు గారి జీవితంలో కూడా ఆయన ఎంతో ప్రేమ చూపిస్తే ప్రజలు తిరిగి పగపట్టారంట. అయితే వారి కోసం నేను మానక ప్రార్థిస్తున్నాను అన్నారు దావీదు గారు. మనం మన జీవితంలో మనల్ని బాధించిన వారి కోసం ప్రార్థించగలుగుతున్నామా? వారిని నిండు మనస్సుతో ప్రేమించగలుగుతున్నామా? దేవుడు మన నుంచి కోరుకునేది ఇదే కదా. అప్పుడే మనము దేవునికి సొంత బిడ్డలుగా మార్చబడతాము. ప్రార్థించకపోతే ఇకపైన ప్రార్థించండి. ఆమేన్.